ప్రభుత్వ ఐటీఐలను పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్ది విద్యార్థులకు అంటే ఐటీఐలలో చదివే విద్యార్థులకు ఉపాధి కల్పన చేసే దానికి సంబంధించి ఉపాధిని కల్పించే కోర్సులను అందించడానికి సంబంధించి ఐటీఐలన్నింటినీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా మార్చారు. దానికి సంబంధించి మల్లేపల్లి ఐటీఐలో ఇవాళ 4 ఏటీసీలను ఆయన ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది తెలంగాణ రైజింగ్ 2047కు సంబంధించిన లక్ష్యాలలో ఒక భాగమని చెప్పారు ఆయన. ఎందుకంటే నిజానికి ఐటీఐలు అనేవి ఒక 30 ఇయర్స్ బ్యాక్ 20-30 ఏళ్ల క్రితం అయితే ఐటీఐలకు గొప్ప విలువ ఉండేది. ఐటీఐలలో చదివిన వాళ్లకు ఉద్యోగం తప్పనిసరిగా లభించేది. ఎక్కడో చోట ఏదో రకమైన ఉద్యోగం లభించేది. అయితే క్రమంగా ఈ ఐటీఐలను మొత్తం నిర్మూలించేయడానికి సంబంధించిన కొన్ని కార్యక్రమాలు జరిగాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం అవతరడానికి ముందు కేసీఆర్ పదే తన ప్రసంగాల్లో చెప్పిన మాట ఏమిటి? తెలంగాణ నిరుద్యోగులకు అయితే ముంబై లేదా బొగ్గుబాయి లేదా దుబాయ్ ఈ 3 తప్ప మరొక ప్రత్యామ్నాయం లేని పరిస్థితి అంటూ ఆయన పదే దాన్ని మాట్లాడుతూ వచ్చేవాడు. బొగ్గుబాయి, ముంబై, దుబాయ్. ఈ స్లోగన్ బాగా అంటే తెలంగాణ భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి పనికొచ్చింది. తీరా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి అదే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐటీఐలను ఎందుకు పండబెట్టినట్లు, ఐటీఐలు కోలుకోలేని స్థితికి ఎందుకు తీసుకువెళ్ళినట్లు, ఐటీఐలను ఆధునీకరించడానికి సంబంధించిన ప్రయత్నాలు ఎందుకు చేపట్టనట్టు వంటి అనేక ప్రశ్నలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం పట్టుదలతో ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా వీటిని మార్చడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు 116 ఏటీసీలు నిర్మించాలని ఇప్పటికే ఒక నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. అందులో 2024 గత ఏడాది జూన్లో దీనికి సంబంధించి శంకుస్థాపన కూడా చేశారు. ఆ తర్వాత ఈ ఒక్క సంవత్సరంలోనే దాదాపు 65 చోట్ల ఏటీసీలను నిర్మించారు. అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ను నిర్మించారు. ఒక్కొక్క వర్క్షాప్కి వచ్చేసి 8,77,00,000 ఖర్చు అయింది. ఆల్మోస్ట్ 13,500 స్క్వేర్ చదరపు అడుగుల విస్తీర్ణంతో వీటిని నిర్మించారు. 13,500 చదరపు అడుగుల దాంట్లో నిర్మించారు. వీటిని ఇవాళ శనివారం ఆయన అధికారికంగా నేను ఎంతో చెప్పినట్టు మల్లేపల్లిలో ఐటీఐ క్యాంపస్లో ప్రారంభించారు. తర్వాత ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఏటీసీ ఉండే విధంగా ఇంకొక 51 ఏటీసీలను కూడా ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పటిదాకా నిజానికి కాలం చెల్లిన కోర్సులతోనే కాలం గడుపుతున్న ఈ ఐటీఐలను పూర్తిగా ఆధునీకరించి ఇప్పుడు పరిశ్రమలకు అవసరాలు ఎట్లా ఉన్నాయి, ఏ రకమైన కోర్సులు అంటే ఐటీఐలలో చదివే వాళ్ళు చదివే కోర్సులకు అట్లాగే బయట సమాజంలో లభించే ఉపాధి అవకాశాలకు లింక్ ఉండే విధంగా అంటే కనెక్టివిటీ ఉండే విధమైన కోర్సులను టాటా టెక్నాలజీస్ సహకారంతో వీటిని చేపట్టారు. దాదాపు ఏటీసీలన్నింటినీ 2,969 కోట్లతో అంటే దాదాపు 3,000 కోట్లతో ఏటీసీలను నిర్మిస్తున్నారు. ఇందులో రాష్ట్రం దాదాపు 363 కోట్లను భరిస్తోంది. మిగతా 2,606 కోట్లను టాటా టెక్నాలజీస్ భరిస్తోంది. దీంట్లో పరిశ్రమ అంటే ఇండస్ట్రీస్ 4.0 అనే పేరుతో ఈ టెక్నాలజీ సంబంధించి ఈ కోర్సులను ఆధునీకరిస్తున్నారు. దీంట్లో ఏంటంటే 2 అట్లాగే 3 ఏళ్ల కాల పరిమితితో కూడిన కోర్సులకు డిజైన్ చేశారు. అట్లాగే ఈ డిజైన్ చేసిన ట్రేడ్స్లో సహజంగానే విద్యార్థులు కూడా అందులో చేరడానికి ఆసక్తి చూపుతున్నట్టుగా మనకు వివిధ జిల్లాల నుంచి సమాచారం వస్తుంది. ప్రస్తుతం ఏదైతే మెకానిక్ ఉందో అంటే ఎలక్ట్రికల్ వెహికల్, అట్లాగే మెకానికల్ అంటే బేసిక్ డిజైనర్ అండ్ వర్చువల్ వెరిఫైయర్ అనే ఇంకొక కోర్సు, అడ్వాన్స్డ్ సిఎన్సి టెక్నీషియన్ అండ్ ఆర్టిజన్ యూజింగ్ అడ్వాన్స్డ్ టూల్స్
మ్యానుఫ్యాక్చర్ ప్రాసెస్ కంట్రోల్ ఆటోమేషన్, ఇండస్ట్రియల్ రోబోటిక్స్ వంటి పలు కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. సో ఈ కోర్సులో చదివిన వాళ్లకు తప్పనిసరిగా ఇప్పుడు మనకున్న యాజిటీస్గా ఉన్న ఇండస్ట్రీస్లో ఇంకా కొత్తగా వచ్చే పరిశ్రమల్లో తప్పనిసరిగా ఉపాధి కల్పన లభిస్తుంది. అంటే ఉపాధి లభించే అవకాశాలు ఉన్నట్టుగా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. మొత్తంగా 2025-26 సంబంధించిన విద్యా సంవత్సరంలో దాదాపు 11,008 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. వీటికి పోటీ కూడా తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు. 99% పైగా ఇప్పటికే సీట్లు భర్తీ అయినట్లు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. వీళ్ళ కోసం ప్రాక్టికల్స్ కావచ్చు, ఇతర ట్రైనింగ్ దానికి సంబంధించి అధునాతన యంత్రాలను కూడా ఇప్పటికే సమకూర్చారు. అండ్ ఈ సంవత్సరం దాదాపు 3 లక్షల మందికి ఈ విధంగా స్వల్పకాలిక శిక్షణ కూడా ఇవ్వబోతున్నారు. అండ్ 2047 అదే తెలంగాణ రైజింగ్ అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నాడో దాని ప్రకారం 2047 నాటికి ఆల్మోస్ట్ 1 కోటి మంది యువతకు శిక్షణ ఇవ్వాలనేది లక్ష్యంగా పెట్టుకున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అట్లాగే కొత్తగా మంజూరైన 51కు సంబంధించి ఆల్మోస్ట్ 2,374 కోట్లను ఖర్చు పెట్టబోతున్నారు. అట్లాగే ట్రైనింగ్ తీసుకున్న వాళ్లకు అంటే ఏటీసీలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్లో ట్రైనింగ్ పొందిన వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వడానికి మలేషియాకు చెందిన నామ్టెక్, అమరేస్, హెక్సాగాన్ టెక్నాలజీస్ అండ్ అపోలో మెడ్స్కిల్స్ అట్లాగే అమెరికన్ వెల్డింగ్ సొసైటీ వంటి కంపెనీలతో అలాంటి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇది ఒక కీలకమైన పరిణామం. ఎందుకంటే గతంలో కొన్ని కోర్సులు ఉండేవి. అంటే చాలా మనకందరికీ తెలుసు ఐటీలలో ఏ కోర్సులు ఉంటాయి. వెల్డర్ అని ఉండేది, మోటార్ మెకానిక్, లేకపోతే ఎలక్ట్రీషియన్, లేకపోతే ఇంకేదో అటువంటివి ఉండేవి. సో ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా, మారుతున్న పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కోర్సుల డిజైన్ చేయడంతో పాటు ట్రైనింగ్ ఇచ్చే పద్ధతి కూడా మోడర్న్ టెక్నాలజీ మీద డిపెండ్ అయ్యి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ నడపడానికి ప్రభుత్వం పూనుకుంది. ఆ దిశగా ఒక పెద్ద ముందడుగు పడినట్టుగా కూడా మనం చూస్తున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్. ఇది అంటే రాష్ట్రంలో విద్యారంగం సమూల మార్పులకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ రకమైన చర్యలు తీసుకుంటున్నారో మనం చాలా సందర్భాల్లో వీడియోలో మాట్లాడుకున్నాం. కనుక అంటే విద్య అంటేనే విప్లవం అని కూడా ఆయన ఈ మధ్య చెన్నైలో అక్కడి ప్రభుత్వ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన అన్నాడు. కనుక లోకల్గా ఉండే యూత్కు అంటే నిరుద్యోగ యువకులకు లేకుంటే యువతులకు సాంకేతిక విద్య అట్లాగే నైపుణ్య శిక్షణ అంటే స్కిల్ లేకపోతే బయట ఉద్యోగాలు దొరికే అవకాశాలు లేవు. కాబట్టి వాళ్ళకు ఆ మేరకు స్కిల్ ఉండే కోర్సులను డిజైన్ చేసి ఏటీసీలలో ఏర్పాటు చేస్తున్నారు. సో ఇటువంటి వాళ్ళకి ఏంటంటే ఖచ్చితంగా ఉద్యోగాలు లభిస్తాయన్న ఒక నమ్మకం, లేకపోతే ఆ దిశగా కొన్ని ఏర్పాట్లు కూడా ఉన్నాయి. అందువల్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న ఈ చర్యల మీద బీఆర్ఎస్ కానీ మరో పార్టీ కానీ మాట్లాడే అవకాశం లేదు. ఐటీఐలను పూర్తిగా అసలు పనికి రాకుండా చేసిన కాలం ఏమైనా ఉంది అంటే అది 2014 నుంచి 2023. ఆ 10 ఏళ్ల కాలంలో ఐటీఐలు ఎక్కడ చూసినా కూడా మనకు అవి పూర్తిగా దిక్కుముక్కు లేని వ్యవస్థలుగా మారిపోయిన సంగతి తెలుసు. కనుక వాటిని ఐటీఐలుగా కాకుండా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా మార్చితే దానివల్ల భవిష్యత్తులో వాళ్ళందరికీ కూడా ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంచనా. అందుకే ఆయన ఇటువంటి ఒక కీలకమైన చర్య అంటే ఒక నిర్ణయంతో ఆయన ఏటీసీలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.